ఖమ్మం నగరంలోని జూబ్లీ క్లబ్ నుంచి పాత బస్టాండ్ వరకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ అందజేయాలని, హాస్టల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని పీడీఎస్యూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, గురుకులాలకు, వసతి గృహాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైంది. గత ఎన్నికల్లో హామీలో భాగంగా 15% నిధులు కేటాయిస్తామని చెప్పేసి కేవలం 7.3% నిధులు మాత్రమే కేటాయించింది. మీరు పూర్తి స్థాయిలో స్కిల్స్ యూనివర్సిటీ లేకపోతే జాబులు అన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. కానీ చేస్తారనంటే వాటిని కనీసం ఆ వైపుగా చూడకుండా కనీసం ఉన్నటువంటి గతంలో విడుదల చేయకుండా ఆపినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఆపమవుతా ఉంది. తక్షణమే విద్యారంగ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి పీడీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.